ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కారు జోరుతో బ్రేకులు లేకుండా దూసుకుపోయింది. సాధారణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలోనే ఓ విలక్షణ తీర్పునిచ్చే పాలమూరు జిల్లా ఓటర్లు ఈసారి ఎన్నికల్లో ఎంతో ఉత్కంఠకు తెరలేపే తీర్పునిచ్చి మరోసారి జిల్లా పేరును రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగేలా చేశారు. గత 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు కంచు కోటగా ఉన్న ఈ జిల్లా తాజాగా టీఆర్ఎస్ పార్టీకి కంచు కోటగా మారి 13 స్థానాల్లోనూ అత్యధిక మెజార్టీతో గెలిచి క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోయింది. కారు గుర్తు పార్టీ జిల్లాలో 14 స్థానాల్లో 13 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవగా ఒకే ఒక్క స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కట్టబెట్టారు ఈ పాలమూరు జిల్లా ఓటర్లు. మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలోని 13 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు ఓ స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కంచు కోటగా ఉంటుందనుకున్న ఈ పాలమూరు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నిరాశ ఎదురవగా ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో ముందుగా మహబూబ్నగర్ విషయానికి వస్తే గత 2014లో స్వల్ప మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ఈసారి బుల్లెట్ వేగంతో 86,474 ఓట్లు సాధించగా టీడీపీ పార్టీకి చెందిన ఎర్రశేఖర్కు 28,699 ఓట్లు పోలయ్యాయి. దీంతో తన సమీప ప్రత్యర్థి ఎర్రశేఖర్పై 57,775 భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన నాయకుడిగా శ్రీనివాస్ గౌడ్ రికార్డు దక్కించుకున్నారు. ఇక దేవరకద్ర నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డి కూడా కౌంటింగ్ ప్రారంభం నుంచే తన ప్రత్యర్థి డోకూరు పవన్ కుమార్ రెడ్డిని ఢీకొడుతూ ముందంజలో దూసుకుపోయారు. ఇందులో ఆల వెంకటేశ్వర రెడ్డికి 94,170 ఓట్లు రాగా పవన్ కుమార్ రెడ్డికి 59,522 ఓట్లు వచ్చాయి. దీంతో పవన్ కుమార్ రెడ్డిపై 34,648 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డి గెలుపొంది రెండోసారి అసెంబ్లీ మెట్టెక్కనున్నారు. ఇక గద్వాల నియోజకవర్గంలో ఈసారి చరిత్రను తిరగరాశారు టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి. గత 3 పర్యాయాలుగా ఓటమిని చవిచూసిన ఆయన ఈసారి ఖచ్చితంగా గద్వాల కోటపై తన గెలుపు జెండాను ఎగరవేయాలనుకున్నారు. దీంతో ఈసారి జరిగిన ఎన్నికలో గద్వాల నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందిన కృష్ణమోహన్ రెడ్డి 1,57,000 ఓట్లను దక్కించుకోగా ఆయన సమీప ప్రత్యర్థి మాజీ మంత్రి డీకే అరుణకు 71,612 ఓట్లు వచ్చాయి. దీంతో 28,445 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి డీకే అరుణను ఓడించి చరిత్ర సృష్టించారు. వనపర్తిలోనూ ఈసారి టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఇక టీఆర్ఎస్ అభ్యర్థిగా 3 పర్యాయాలు పోటీ చేసిన నిరంజన్ రెడ్డి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓటమిని చవిచూసేవారు. అయితే ఈసారి నిరంజన్ రెడ్డికి 1,11,696 ఓట్లు దక్కించుకోగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి కేవలం 60,271 ఓట్లను పొందారు. దీంతో 51,695 ఓట్ల మెజార్టీతో చిన్నారెడ్డిని చిత్తుగా ఓడించి నిరంజన్ రెడ్డి బరిలో గెలిచారు. జడ్చర్ల నియోజకవర్గంలోనూ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి హవా కొనసాగింది. 94,589 ఓట్ల మెజార్టీతో లక్ష్మారెడ్డి ఉండగా తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవికి 49,509 ఓట్లు వచ్చాయి. దీంతో 45,080 ఓట్ల మెజార్టీతో మల్లు రవిపై లక్ష్మారెడ్డి గెలుపొంది విజయడంకా మ్రోగించారు. అదేవిధంగా మక్తల్లోనూ టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిట్టం రామ్మోహన్ రెడ్డికి 77,719 ఓట్లు రాగా ఇండిపెండెంట్ అభ్యర్థి జలంధర్ రెడ్డికి 29,965 ఓట్లు వచ్చాయి. ఇక కూటమి అభ్యర్థి దయాకర్ రెడ్డి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. దీంతో స్వతంత్ర అభ్యర్థి జలంధర్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి చిట్టం రామ్మోహన్ రెడ్డి 47,754 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అచ్చంపేట విషయానికి వస్తే ఈసారి ఓటమిని చవిచూస్తాడనుకున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గువ్వల బాలరాజు కూడా 9,556 ఓట్లతో తన సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణపై గెలుపొందారు. ఇందులో గువ్వల బాలరాజుకు 87,841 ఓట్లు రాగా డాక్టర్ వంశీకృష్ణకు 78,285 ఓట్లు వచ్చాయి. నాగర్ కర్నూలు జిల్లాలోనూ టీఆర్ఎస్ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారు. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి మరి జనార్దన్ రెడ్డికి 1,03,403 ఓట్లు పోలవగా
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి 48,139 ఓట్లు సాధించారు. దీంతో 54,354 ఓట్లతో జిల్లాలోనే మెజార్టీలో రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు మరి జనార్దన్ రెడ్డి. ఇదిలా ఉంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈసారి టీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైంది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఓడించి విలక్షణ తీర్పునిచ్చారు ఇక్కడి ప్రజలు. ఖచ్చితంగా గెలుస్తాననే ధీమాలో ఉన్న జూపల్లి కృష్ణారావుకు 68,071 ఓట్లు రాగా తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డికి 80,617 ఓట్లు వచ్చి 12,546 ఓట్ల మెజార్టీతో జూపల్లిని మట్టి కరిపించాడు. ఇక రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక స్థానంగా పేరున్న కొడంగల్లో ఓటర్లు రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఎప్పుడూ నిప్పులు చెరిగే రేవంత్ రెడ్డికి 71,435 ఓట్లు రాగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి 80,754 ఓట్లు వచ్చాయి. దీంతో రేవంత్ రెడ్డిపై 9,319 ఓట్ల మెజార్టీతో పట్నం నరేందర్ రెడ్డి గెలుపొంది ఇక్కడ ప్రత్యేక గెలుపును సాధించారు. నారాయణపేటలోనూ మరోసారి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎస్ఆర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు ఇక్కడి ఓటర్లు. ఇక్కడ టీఆర్ఎస్కు 68,767 ఓట్లు రాగా బీఎల్ఎఫ్ అభ్యర్థి శివకుమార్ రెడ్డికి 53,580 ఓట్లు పోలయ్యాయి. దీంతో 15,187 ఓట్ల మెజార్టీతో ఎస్ఆర్ రెడ్డి రెండవసారి గెలుపొందారు. అలంపూర్లోనూ ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్కు 57,426 ఓట్లు రాగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న డాక్టర్ అబ్రహాంకు 1,02,105 ఓట్లు వచ్చాయి. దీంతో సంపత్ కుమార్పై 44,679 ఓట్ల మెజార్టీతో డాక్టర్ అబ్రహాం విజయం సాధించారు. కల్వకుర్తిలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ర రెడ్డిని చిత్తుగా ఓడించి మెజార్టీ కూడా దక్కకుండా చేశారు ఇక్కడి ఓటర్లు. ఇక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న జైపాల్ యాదవ్కు 62,892 ఓట్లు రాగా బీజేపీ పార్టీ అభ్యర్థి ఆచారికి 59,445 ఓట్లు వచ్చాయి. దీంతో కేవలం 3,447 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి ఆచారిపై టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపొందారు. చివరగా షాద్నగర్ విషయానికొస్తే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంజయ్ యాదవ్కు 72,180 ఓట్లు పోలవగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రతాప్ రెడ్డికి 51,624 ఓట్లు వచ్చాయి. దీంతో 20,556 ఓట్ల మెజార్టీతో రెండవసారి కూడా అంజయ్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తంగా చూస్తే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కారు జోరు కొనసాగగా ఒక్క కొల్లాపూర్ స్థానం మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ టీడీపీ కూటమి నేతలు ఓటమి చవి చూశారు. ఇది జిల్లాలోని 14 నియోజకవర్గాలకు సంబంధించి విజయకేతనం ఎగరవేసిన అభ్యర్థుల జాబితా.